ఓకే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నేను ముందు వచ్చిన ఓకేనా నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని అండర్ బ్రిడ్జి ప్రాంతంలో ఇసుక అడ్డ దగ్గర అన్నగారి కేక్ కట్ చేసి అన్నగారికి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పుట్టక మునుపు పోలీస్ పటేల్ పట్వార్ వ్యవస్థ రాజ్యం వెళ్తున్న రోజుల్లో, ఆంధ్ర ప్రాంతంలో మున్సబు కర్నాలు రాజ్యం వెళ్తున్న రోజుల్లో తెలంగాణకు నిజమైన స్వతంత్రాన్ని ఇచ్చిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీస్ పటేల్ పట్వార్ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణకు నిజమైన స్వతంత్రాన్ని పట్టుకొచ్చిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ప్రజల వద్దకే పాలన, మండలి వ్యవస్థ ఇవన్నీ తీసుకొచ్చి ప్రజలకు చేరువైన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఒక చరిత్ర. తెలుగుదేశం పార్టీ పుట్టి 9 మాసాల్లోనే సీఎం అధిష్టానం అధిరోహించిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలని 2 రూపాయలకే కిలో బియ్యం 6 రోజుల్లోనే ఇచ్చిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఆలోచిస్తే వృద్ధులకు కానీ వితంతులకు కానీ పెన్షన్ పథకాన్ని పెద్దపీట వేసిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు. అదేవిధంగా పేదవాడికి పక్కా ఇండ్లు ఉండాలని 6 రోజుల్లోనే పక్కా ఇండ్ల నిర్మాణానికి అంకురార్పణ చేసిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా మహిళలు విద్యను రాణించాలని తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయాన్ని నిర్మించి ఆడబిడ్డలను విద్యారంగంలో ముందుకు తీసుకువెళ్లిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు. అంతేకాకుండా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు చట్టం చేసి ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు వచ్చే విధంగా చేసిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలనే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అవలంబిస్తూ ఉన్నాయి. ఈరోజు అన్నగారు పెట్టిన సంక్షేమ పథకం 30 రూపాయలు ఆ రోజు పెన్షన్ ఇస్తే ఈరోజు 3,000, 2,000 ఇచ్చే పరిస్థితి వచ్చింది. అన్నగారు ఆ రోజు పక్కా ఇళ్ల నిర్మాణం చేపడితే ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు ఎన్టీ రామారావు గారి అడుగుదాడలలో నడుస్తానని చెప్పడానికి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చాలా గర్వపడుతున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టుక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఒక అణగారిన కులాల నుండి ఒక వ్యక్తి మంత్రి అయ్యే స్థాయికి తీసుకువెళ్ళిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా కడియం శ్రీర్ అయితేనేమి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అయితేనేమి, అదేవిధంగా మంచిర్యాల బోడ జనార్దన్ గారు అయితేనేమి, ఇలాంటి మంత్రి దేవేంద్ర గౌడ్ గారు అయితేనేమి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా అణగారిన కులాలలోకి వెళ్ళి తీసుకొచ్చి ఒక ఉన్నతమైన రాజకీయ భాగస్వామ్యం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అన్నగారు పెట్టిన గడియ ఎలాంటిదో కానీ తెలుగుదేశం పార్టీ ఈ యొక్క కండువ మెడవేసుకుంటే మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. మేము ఇద్దరం ఉన్నామా, ముగ్గురం ఉన్నాం కానీ ప్రజల కోసం, ప్రజల వద్ద, ప్రజల కోసం నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ. అసలు మా ట్యాగ్ లైనే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయంగా భావించే పార్టీ మాది. ఇవాళ ప్రజలను ఓటు బ్యాంకుగా, సమాజాన్ని ఓటు బాక్స్గా చూసే రాజకీయ పార్టీలు ఉన్నాయి. మేము మాత్రమే ప్రజలను దేవుళ్ళుగా, సమాజాన్ని దేవాలయంగా భావించే పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ప్రజలలో మా గౌరవం ఉన్నది. రాబోయే రోజుల్లో మేము ప్రజల మధ్యకు వస్తాం. రాబోయే రోజుల్లో మమ్మల్ని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు వేసిన అడుగుల్లో అడుగు వేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పార్టీని మరింత ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1400 మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ రాజధానిలో ఏర్పాటు చేస్తే ఈరోజు మన పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసి కుటుంబాలను పోషించుకునే పరిస్థితి. ఇవాళ తెలంగాణకు 60% ఆదాయం వస్తుందంటే దానికి మూల కారణం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. కాదనంటే ఛాలెంజ్ సిద్ధంగా చర్చగానే మేము సిద్ధం. చంద్రబాబు నాయుడు ఈ కట్టిన ఇల్లు పెట్టిన పోయి రాష్ట్రాన్ని ఇస్తే ఈరోజు రాష్ట్రం దివాలాగా అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దబడ్డది. ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు. కాబట్టి రాబోయే రోజుల్లో మేము తెలంగాణలో రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు
తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెడతామని నిన్న మాకు మహానాల్లో చెప్పడం జరిగింది. అది ఎంతో మాకు ఆనందదాయకం. రాబోయే రోజుల్లో లోకేష్ బాబు గారు వెంట నడుస్తాం. తెలంగాణ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారు, వాళ్ళకి ఏమేమి బాధలు ఉన్నాయని తెలుసుకుంటాం. ప్రజల వద్దకు వెళ్ళి మేము ఉమ్మడి రాష్ట్రంలో 18 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రి తొలినాళ్లలో నిర్మించిండు, ప్రజలకు అంకితం చేసిండు. ఇవాళ 10 ఏళ్ళు వాళ్ళు, 3 ఏళ్ళు వీళ్ళు దాన్ని నీలబట్టం చేసిండు. ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత దేశపేట టౌన్లో ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి స్వచ్ఛమైన మంచినీరు ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాం. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి డెవలప్మెంట్ చేస్తామో ప్రజలకు ఒక పుస్తక రూపేణ అందజేసి ప్రజల వాళ్ళకు వెళ్ళే కార్యక్రమం ముందుందని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ సందర్భంగా నమస్కారం. రవీందర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, వరంగల్ తూర్పు నియోజకవర్గం.